మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ వేళ మద్యం ధరలు పెంచుతున్నాము అంటూ కూడా కొన్ని రకాల మద్యం బాటిళ్లపైన 10 రూపాయల ధరను పెంచనుందని తెలిపింది. దీని నేపథ్యంలోనే ఇటు ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. 99 ధర ఉన్న ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ మరియు బీర్, వైన్, ఆర్టీడీలను ఈ పెంపు నుంచి అయితే మినహాయింపు ఇస్తూ ఎక్సైజ్ శాఖ తెలిపింది. అన్ని సైజుల బాటిళ్లపైన కూడా ధర పెరుగుదల వర్తింపు ఉంటుంది అంటూ తెలిపినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. చెప్పండి భరత్, సంక్రాంతి సంబరాల పండుగ వేళలో అయితే ఇప్పుడు మద్యం ధరలు పెంచుతున్నట్లు కూడా తెలిపారు. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్రాంతికి ముందే ఒక రోజు ముందే ఏదైతే మందుబాబులకి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అన్ని రకాల బ్రాండ్లు కాకుండా కొన్ని రకాల మద్యం బ్రాండ్లపై అయితే మాత్రం 10 రూపాయల పెంపుతో ప్రతి ఒక్క బాటిల్ పైన 10 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా 99 రూపీస్ ఉన్నటువంటి 180 ml ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ వైన్ తో పాటుగా బీరు, కొన్ని లిక్కర్కు సంబంధించినంత వాటిపైన మినహాయింపులు ఇవ్వడం అంటూ జరిగింది. మరి ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ పూర్తిగా కూడాను కొన్ని బాటిల్స్ పైన రేట్లను మినహాయించకుండా 10 రూపాయలు పెంచడంపై అయితే మాత్రం మందుబాబులు షాక్ గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా బార్లకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి అధిక సుంకాల రద్దుకు కూడాను ఇందుకు ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు వైన్ షాపులతో పాటుగా బారు షాపులకి సమానమైనటువంటి ధరల వ్యత్యాసం లేకుండా సమానమైన ధరలు ఉండే విధంగా కూడా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అదే విధంగాను ఏదైతే బార్లకు వైన్ షాపులకు సంబంధించినంత వరకు కూడాను 1% వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇచ్చేటటువంటి దానిపై పెంచడం కూడా జరుగుతుందంటూ కూడా చెప్పి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా వైన్ షాపులకు సంబంధించినంత వరకు బార్లకు సంబంధించి పూర్తిగా ఏదైతే ఉన్నటువంటి బార్లకు సంబంధించినంత వరకు ఏదైతే అదనపు సుంకాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటి రద్దుకు కూడా కేబినెట్ ఆమోదించడంతో పాటుగా దీంట్లో ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితుల్లో వైన్ షాపులు, బార్ షాపుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గించడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఏదైతే వైన్ షాపులకు సంబంధించినంత వరకు లిక్కర్ బాటిల్ పైన ధరల పెంపు అయితే మాత్రం తీవ్రంగా మండిపడుతున్నటువంటి అంటే ఇక్కడ చూసుకుంటే 10 రూపాయల పెంపు నేపథ్యంలోనే ఇటు కేవలం ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ మరియు బీర్, వైన్, ఆర్టీడీలను ఒక్కటే ఎందుకు మినహాయింపుకి కారణాలు ఏంటంటారు? ఏదైతే ఇతర బ్రాండ్లతో పోల్చుకుంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినంత వరకు కూడాను సుంకాలు తగ్గింపు నేపథ్యంలో జిఎస్టీలకు సంబంధించినంత వరకు కూడా కొంత తగ్గింపు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని మినహాయించి తీసుకురావడం జరిగింది. విదేశీ లిక్కర్ తో పాటుగా మిగిలిన బ్రాండ్స్ ఏవైతే ప్రైవేటైజ్డ్ బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్నిటిపైన బాటిల్ పై 10 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంటే 180 ml తో పాటుగా 180 ml ఆ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క బాటిల్ పై కూడాను ధర పెంచుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క బాటిల్ కూడా 10 రూపాయలు అదనంగా జోడించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మందుబాబులకు పండగ ముందు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పచ్చు. అదేవిధంగా బార్లకు సంబంధించినంత వరకు ఏదైతే గతంలో ఉన్నటువంటి బార్లన్నీ కూడా రెవెన్యూలు చేసేటటువంటి సమయంలో ఎవరు ముందుకు రాకపోవడం, వారికి వైన్ షాప్ కు ఉన్నటువంటి ధరల వ్యత్యాసం నేపథ్యంలో వైన్ షాపులు అయితే అందరూ మొగ్గు చూపడం, బార్లన్నీ కూడా ఖాళీగా దర్శనించినటువంటి నేపథ్యంలో బార్లు కూడా మద్యబాబులు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విధించినటువంటి బార్లో ఉన్నటువంటి అదనపు సుంకాలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ అయినటువంటి నేపథ్యంలో వైన్ షాపుల నుంచి బార్లలో ఉన్నటువంటి బార్ షాపుల యజమానులకి ఇదంతా ఊరటనిచ్చే అంశంగానే చెప్పాల్సినప్పటికీ కూడా మందుబాబులకైతే షాక్ గానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పండుగ సీజన్ లో చూసుకుంటే అక్రమ మద్యం పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయనే చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఆలోచించిందంటారా? ఏదైతే ఎక్సైజ్ శాఖ వైన్ షాపులకు సంబంధించినంత వరకు తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటుగా బార్ షాపులను ప్రోత్సహించేందుకు ఏదైతే వైన్ షాప్ కి బార్ షాప్ కు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గిస్తూ అక్రమ మద్యానికి చెక్ పెట్టేందుకు ఎక్సైజ్ శాఖ ఈ విధానాన్ని తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వైన్ షాపుల్లో తీసుకున్నటువంటి బాటిల్స్ ని అక్రమంగా బయటన ఏదైతే బెల్ట్ షాపుల రూపంలో అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. వాటికి చెక్ పెట్టేందుకు బార్లకి వెళ్లే విధంగా కూడా ఎవరైతే వైన్ షాపుల్లో ఉన్నటువంటి వ్యత్యాసానికి బార్కి మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గిస్తే ఖచ్చితంగా బెల్ట్ షాపులకి చెక్ పెట్టే అవకాశం ఉండబోతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఎక్సైజ్ శాఖ భావించినటువంటి నేపథ్యంలో రెండింటి మధ్య ఉన్నటువంటి ధరల వ్యత్యాసాన్ని తగ్గించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో వైన్ షాపులకు ఊతమిస్తూ బెల్ట్ షాపులకి అదేవిధంగా అక్రమ మద్యానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. అది ఏదేమైనప్పటికీ కూడా పండగ నేపథ్యంలో అక్రమ మద్యం ఏర్లై పారే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో
ఒక్కసారిగా బాటిల్ పై 10 రూపాయల పెంపుతో మద్యం బాబులతో పాటుగా అక్రమ మద్యం వెళ్లేటటువంటి పరిస్థితుల్లో కూడా కొంత షాక్ తగిలే అవకాశం ఉండబోతా ఉందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ నిర్ణయంతో మద్యం విక్రయాలపైన ఎంత మేరకు అంటే ఎటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఏదైతే బాటిల్ పై 10 రూపాయల పెంపు నేపథ్యంలో కొన్ని బ్రాండ్స్ పై పెంచినటువంటి నేపథ్యం, ఇండియన్ మేడ్ లిక్కర్ తో పాటుగా బీర్లపై అదేవిధంగా కొన్ని వైన్స్ పై మినహాయించినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా బ్రాండెడ్ ఉండేటటువంటి కొనుక్కునేటటువంటి పరిస్థితుల్లో 190, 180, 200 వీటన్నిటిపైన 10 రూపాయలు ఎక్సెస్ వచ్చేటటువంటి నేపథ్యంలో ఏదైతే మినహాయింపు ఉండేటటువంటి బ్రాండ్లపైనే వినియోగదారులు మళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. మందుబాబులు అటువైపుగా వెళ్లే ఆలోచన ఉండబోతా ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని బ్రాండ్స్ కి అయితే మాత్రం ఖచ్చితంగా పండగ వేళ పెంపు నేపథ్యంలో ఆ బ్రాండ్స్ కి షాక్ తగిలే అవకాశం ఉండబోతా ఉంది. మినహాయింపు లేనటువంటి బ్రాండ్స్ అయితే మద్యం బాబులు మొగ్గు చూపే అవకాశం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పండగ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా అధికంగా లిక్కర్ సేల్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. బీర్ తో పాటుగా వైన్, అదేవిధంగా విస్కీ అత్యధికంగా అమ్ముడుపోయేటటువంటి పరిస్థితి. న్యూ ఇయర్ సందర్భంగా కూడా అత్యధికంగా వైన్ తో పాటుగా బీర్లు, అదేవిధంగా విస్కీ బ్రాండ్స్ కూడా పూర్తిగా అధికంగా సేల్ అయినటువంటి పరిస్థితి. కానీ సంక్రాంతికి సంబంధించి 4 రోజులుగా ఉండేటటువంటి పండుగ అయితే రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి పండుగ ఆదివారం వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సుమారుగా 4 రోజులు ఈ పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో 4 రోజుల పాటు మద్యం బాబులు మద్యం ఏరులై పారేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. అన్ని బ్రాండ్లపై కాకపోయినా కొన్ని బ్రాండ్లకైతే మాత్రం మందుబాబులు మొగ్గు చూపే అవకాశం ఉండబోతున్నటువంటి నేపథ్యం. అయితే ఈ సేల్స్ అనేవి 10 రూపాయలు పెంపు నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతోంది? మద్యం బాబులు నిజంగానే దాన్ని ఆపేటటువంటి ప్రయత్నం ఉంటుందా? పండగ నేపథ్యంలో 10 రూపాయలే కదా అనే పక్కన పెట్టే ప్రయత్నం ఉండబోతుందా అనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో తెలిసే అవకాశం ఉండబోతుంది. గత అర్ధరాత్రి నుంచి కూడా ఈ ఏదైతే జీవో జారీ అయినటువంటి నేపథ్యంలో కొన్ని బ్రాండ్లపై అయితే మాత్రం 10 రూపాయలు అదనంగా వసూలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. చూసుకుంటే మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సంక్రాంతి పండుగ వేళ మద్యం ధరలు పెంచుతున్నాము అంటూ కూడా కొన్ని రకాల మద్యం బాటిళ్లపైన 10 రూపాయల ధర పెంచుతున్నాము అంటూ ఉత్తర్వులను జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చూసుకుంటే 99 ధర ఉన్న ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ మరియు ఆర్టీడీలను ఈ పెంపు నుంచి మినహాయించినట్టు కూడా ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక అన్ని సైజుల బాటిళ్లపైన ధర పెరుగుదల వర్తింపు ఉంటుంది అంటూ తెలిపినట్టు తెలుస్తోంది. ఇక చూసుకుంటే కొన్ని బాటిళ్లను మినహాయించి అంటే ఇక్కడ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ మరియు బీర్, వైన్, ఆర్టీడీలను మినహాయించి మిగతా అన్నిటి వాటిపైన కూడా మిగతా బ్రాండ్లపైన 10 రూపాయల ధర పెంపునైతే ప్రకటిస్తూ ఇటు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనైతే ఇప్పుడు కేవలం బార్ షాప్ మరియు వైన్ షాప్ల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూనే ఇటు అక్రమ మద్యం ఏదైతే ఉంటుందో దానికి చెక్ పెడుతూ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దీనిపైన అంటే ఇటు చూసుకుంటే మందుబాబులకు ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. దీనిపైన చాలా మంది కూడా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పండగ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ఇది 4 రోజులు ఉండనుంది కాబట్టి ఈ 4 రోజుల్లో కూడా ఇప్పుడు ఏదైతే మినహాయింపు ఉన్న బ్రాండ్స్ ఉన్నాయో ఇటు ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అయి ఉండొచ్చు, బీర్, వైన్ మరియు ఆర్టీడీల పైన కూడా ఎక్కువగా మందుబాబులు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. ఇక పండగ నేపథ్యం కాబట్టి 4 రోజుల్లో కూడా అంటే ఇప్పుడు న్యూ ఇయర్ చూసుకున్నా కూడా ఇదే నేపథ్యంలో ఎక్కువ మేరకు మద్యం అయితే అమ్ముడుపోయింది. కాబట్టి ఈ 4 రోజులు సంక్రాంతి ముఖ్యంగా 4 రోజులు ఉండనుంది కాబట్టి ఈ 4 రోజుల్లో కూడా ఇటు ఏదైతే మినహాయింపు పెడుతూ అంటే పెంపు లేని అంటే ఇక్కడ మినహాయింపులో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, బీర్ మరియు వైన్ వీటిపైన కూడా ఎక్కువగా మందుబాబులు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మేరకు ఇటు మరి అక్రమ మద్యాన్ని ఎంత మేరకు ఆపే అవకాశాలు ఉన్నాయనేది చూడాల్సి ఉంది.